హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి. ఈరోజు వచ్చేసి మనం కొత్తిమీర రైస్ ప్రిపేర్ చేస్తున్నాం. అంటే చాలా బాగుంటుంది. కొద్దిగా స్పెషల్గా చేస్తున్నాను, చూడండి. తప్పకుండా ఈ వీడియో చూడండి. వీడియో చూసే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అని నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ వచ్చేసి 2 కట్టలు కొత్తిమీర తీసుకుంటున్నాను అండి. నేను కాడలతో సహా వేస్తున్నాను. వేర్లు మాత్రమే కట్ తీసేస్తున్నానండి. కాడలతో సహా మొత్తం వేసేస్తున్నాను నేను. ఇలా ఎందుకు కట్ చేస్తున్నాను అంటే, ఏదన్నా మట్టి ఏది ఉంటే వాటర్లో కిందికి వెళ్ళిపోతుందని చెప్పేసి ఈ విధంగా కత్తెరతో కట్ చేస్తాను నేను. మనం ఇలా అన్నప్పుడు వాటర్లోకి కిందికి వెళ్ళిపోతుందని. ఇప్పుడు దీన్ని వచ్చేసి 2 టైమ్స్ వాష్ చేద్దాం మనము. నేను కొత్తిమీర అయితే 2 టైమ్స్ వాష్ చేశానండి. మొత్తం ఇసుక అది ఉంటుంది కదా, అందుకని వెళ్ళిపోవాలని చెప్పేసి 2 టైమ్స్ వాష్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో వచ్చేసి మనము 2 కట్టల కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర మొత్తం వేసేసేయండి. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర అండి. పచ్చి జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసి మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. పేస్ట్ మాత్రం మిక్సీ పట్టుకోవాలండి. ఏమన్నా కొద్దిగా వాటర్ అవసరమైతే వాటర్ యాడ్ చేసి జస్ట్ కొద్దిగా అండి, ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. కొద్దిగా వాటర్ అవసరమైతే యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ మాత్రం మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే నేను వచ్చేసి పేస్ట్ పట్టి పెట్టుకున్నాను. నేను వచ్చేసి 125 grams రైస్ లేక్ మాత్రమే అండి ఈ పేస్ట్ అనేది. కొద్దిగా అన్నం లేకే చేస్తున్నాను, ఎందుకంటే లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి. 2 కట్టలు తీసుకుంటే ఈ విధంగా వచ్చింది. 125 grams రైస్ లేక్ మాత్రమే అండి ఇది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఏదైనా బాండి పెట్టేసుకోండి. అందులో కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గోడంబి అండి, ఒక 4 గోడంబి వేసిన తర్వాత కొద్దిగా వేగనిద్దామండి. నెక్స్ట్ వచ్చేసి 4 పచ్చిమిర్చి అండి, ఈ విధంగా కట్ చేసుకొని వేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ కొత్తిమీర రైస్ అనేది. పిల్లలకి ఎప్పుడు ఒకే విధంగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయకుండా ఇలా ఒక్కోసారి ఒక్కో విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కొత్తిమీర కూడా స్కిన్కి, హెయిర్కి అనేది చాలా మంచిదండి కొత్తిమీర తినడం వల్ల. చూడండి, పచ్చిమిర్చి వేగిన తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పేస్ట్ అనేది ఆయిల్లోకి యాడ్ చేసేద్దాము. బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇది కొత్తిమీర పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుందండి. టైం కూడా ఎక్కువ తీసుకోదు. మనం అప్పటికప్పుడు కూడా చేసి పిల్లలకు లంచ్ బాక్స్లో వేడివేడిగా పెడితే చాలా బాగుంటుందండి. వేడివేడిగా తింటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే 2 minutes అయితే వేయించేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి రైస్ యాడ్ చేసుకుందామండి. స్టవ్ వచ్చేసి మనం సిమ్లో పెట్టేద్దాము. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్, రైస్ యాడ్ చేసిన తర్వాతనే నేను చెప్పేవన్నీ యాడ్ చేయండి. నేను చెప్పిన విధంగా చేయండి. కొద్దిగా పెప్పర్ పౌడర్ అండి, జస్ట్ ఒక చిటికెడు. నెక్స్ట్ జీలకర్ర పౌడర్ అండి, అది కూడా జస్ట్ ఒక 3 వేలకు పట్టుకుంటే ఎంత వస్తుందో అంత అండి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండి, వేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసేద్దామండి. టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేయడం లేదు. ఇది కావాల్సిన వాళ్ళు యాడ్ చేసుకుంటే, టేస్టింగ్ సాల్ట్ వేస్తే కొద్దిగా టేస్ట్ అనేది ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. మొత్తం వేసిన తర్వాత మొత్తం కలిపేసేసాలి. ఇందులో నేను పసుపు వేయడం లేదు, ఎందుకంటే మన కొత్తిమీర రైస్ కాబట్టి తయారు చేస్తే నేను పసుపు అయితే యాడ్ చేయడం లేదండి. కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి పైన వచ్చేసి కొద్దిగా కొత్తిమీర అండి చిన్న కట్ చేసి వేసేసుకున్నాము. ప్రాసెస్ అనేది నేను చెప్పినట్టు మాత్రమే చేయండి. రైస్ వేసిన తర్వాత జీలకర్ర, సాల్ట్ అవి అనేది యాడ్ చేయండి. ముందే యాడ్ చేయొద్దండి ఆయిల్లోకి. నేను చెప్పిన విధంగా చేయండి. చూడండి ఎలా ఉందో, చాలా కలర్ఫుల్గా ఉంది. ఆ స్మెల్ అనేది చాలా బాగుందండి. అసలు స్మెల్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తున్నట్లు స్మెల్ వస్తుంటుందండి. మీరు కూడా తయారు చేసినప్పుడు మీకే తెలుస్తుంది, ఇంట్లో తయారు చేసినప్పుడు. సూపర్గా ఉందండి, చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీని వచ్చేసి మనం లంచ్ బాక్స్లోకి పెట్టేద్దాము. ఇప్పుడైతే నేను లంచ్ బాక్స్లోకి పెట్టేస్తున్నానండి. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు. సో ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్స్లో తెలపండి. ఆ రెసిపీస్ అనేది నేను చేసి చూపిస్తాను.
కంపల్సరీ లైక్ చేయండి. చూడండి లంచ్ బాక్స్ అయితే నేను పెట్టేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు అండి. నమస్తే. సో గైస్, ఇప్పుడు మా అమ్మ అయితే నా కోసం తయారు చేశారు కొత్తిమీర రైస్. సో ఇప్పుడు ఈ టేస్ట్ ఎలా ఉందో మనమైతే చూసి చెప్పేద్దాం. టేస్ట్ చేసి చూద్దాం. సూపర్ గైస్, చాలా బాగుంది. అక్కడక్కడ ఆ మిరియాలు తగలడం, స్పైసీగా రుచిగా ఈ పచ్చిమిరపకాయతో తింటుంటే క్లైమేట్కి ఊకట్లుంటుంది గైస్. జీలకర్ర ఫ్లేవరు, మిరియాల ఫ్లేవర్ గైస్, అసలు నోట్లో పెట్టుకుంటే బయటికి చెబుద్ది కాకుండా బాగా తినబుద్ధి అవుతుంది గైస్. పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే ఈజీగా మీరు ప్రిపేర్ చేసి అయితే పెట్టచ్చు. బాగుంది గైస్, చాలా బాగుంది. సో గైస్, ఈ వీడియో చూసిన కంపల్సరీగా లైక్ చేయండి గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి వంటలు, స్పెషల్ వంటలు అయితే ఈ ఛానల్ అంటే కొత్తగా ఎవరు చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. బాయ్ బాయ్.